ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి. ఉపదేశవాక్య ప్రకరణం. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అనే దాన్ని ముగించుకున్నాం. ఈనాడు పైంగళోపనిషత్తులోని మహావాక్యం తత్వమసి త్వం తదసి. తత్వమసి త్వం తదసి. తత్ త్వం అసి. ఆ అది నీవు. త్వం నీవు. తదసి నీవు అదై ఉన్నావు. రెండుకి ఒకటే అర్థం. ఎందుకు అలా చెప్పారు? తత్వమసి త్వం తదసి. జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణముల ద్వారా అద్వైత సిద్ధి. వేదాంత సారమంతా ఉపనిషత్తులలోని మహావాక్యాలలో నిక్షిప్తమయ్యుంది. వాటిలో నకుటాయమాయమానమైనది తత్వమసి, ఛాందోగ్యం. పైంగళోపనిషత్తులో ఇదే భావాన్ని ఇంకొంచెం నొక్కి చెప్తూ తత్వమసి త్వం తదసి అన్నారు. ఈ మహావాక్యము జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తోంది. అయితే ఈ వాక్యాల పదాలలో ప్రత్యక్షార్థంతో వాచ్యార్థంతో గ్రహించినట్లయితే అనేక విరోధాలు కనబడతాయి. అందువలన లక్షణావృత్తి అనే విధానాన్ని ఆశ్రయించాలి. తత్వమసిలో చూశాం. లక్షణావృత్తి మూడు రకాలు: జహల్లక్షణము, అజహల్లక్షణము, జహదజహల్లక్షణము. జగత్ కాదు, జహత్. జహల్లక్షణము, అజహల్లక్షణము, జహదజహల్లక్షణము. ఏమిటివి? లక్షణావృత్తి అంటే ఏమిటి? ఒక పదానికి వాచ్యార్థము, ప్రత్యక్షార్థం సందర్భానికి సరిపడనప్పుడు దాని ద్వారా ఉద్దేశించినటువంటి లక్ష్యార్థాన్ని గ్రహించే ప్రక్రియను లక్షణావృత్తి అంటారు. రోజువారీ జీవితంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. వేదాంతము ఈ భాషా సిద్ధాంతాన్ని మహావాక్య నిరూపణకు ఉపయోగిస్తుంది. ఉదాహరణకు గంగాయాం ఘోష. గంగాయాం, గంగా నదిలో, ఘోష గొల్లపల్లె ఉన్నది అన్నారు. ఇది అసంభవం. గంగా అనే పదానికి ప్రత్యక్షార్థాన్ని విడిచిపెట్టి తీరం అనేటటువంటి లక్ష్యాన్ని గ్రహించాలి. గంగాయాం ఘోష అంటే తీరే ఘోష అని అర్థం. గంగయందు అంటే గంగలో గొల్లపల్లి అని కాదు, తీరమునందు, గంగ తీరమునందు ఉన్నది. ఇటువంటి దానిని జహల్లక్షణము అంటారు. ఎందుకు? గంగా అనే పదాన్ని జహత్ చేశాం. జహత్ అంటే వదిలివేశాం. వదిలివేసి వేరే అర్థాన్ని గ్రహించాం. వేదాంత పరిభాషలో చెప్పాలంటే
స్వార్థత్యాగపూరక పరార్థగ్రహణమే జహల్లక్షణం. స్వార్థత్యాగపూరక పరార్థగ్రహణ జహల్లక్షణ. ఇది తత్వమసికి వర్తింపజేసి చూద్దాం. ఎందుకు? తత్పద లక్ష్యమైనటువంటి బ్రహ్మము పరిపూర్ణమైనది, సత్యస్వరూపమైనది. దానిని నిరాకరించే ప్రశ్నే లేదు, దానిని విడిచిపెట్టలేము. తత్వమసిలో తత్పదార్థం, తత్పద లక్ష్యం బ్రహ్మము. బ్రహ్మము పరిపూర్ణము, సత్యస్వరూపము. దానిని విడిచిపెట్టి అర్థాన్ని సాధించడం లేదు, సాధించే పని లేదు, ప్రక్రియ కుదరదు. చేత జహల్లక్షణం సరిపోదు. అజహల్లక్షణం. ఉదాహరణ, మంచాహ క్రోశంతి. మంచాలు ఏడుస్తున్నాయి. ఏంటండి మంచాలు ఏడవడం ఏమిటండి? మంచాలు ఏడవటం లేదు. మంచాలను విడిచిపెట్టకుండా మంచముపై పరుండినటువంటి కూర్చున్నటువంటి మనుషులను గ్రహించినప్పుడు మంచాలపై ఉన్నవారు ఏడుస్తున్నారు అనే అర్థం వస్తుంది. దీనిని మంచాహ క్రోశంతి అనే దాంట్లో మంచం అనే పదాన్ని అజహత్ అంటే విడువలేదు, దానికి మరొక సంబంధిత అర్థాన్ని జోడించి వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. దీనిని అజహల్లక్షణం అంటారు. తత్వమసికి ఇది పనిచేస్తుందా అంటే, తత్వమసికి పనిచేస్తుందా అంటే ఈశ్వరుని అన్ని విశేష ధర్మాలతో కూడా జీవుడు ఒక్కడే అని చెప్పవలసి వస్తుంది. జీవుడు అల్పజ్ఞుడు, పరిమితుడు, దుఃఖభాగి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, జగత్కారణము. విరుద్ధ ధర్మాలన్నిటినీ అలాగే ఉంచి ఈశ్వరుడు ఈజ్ ఈక్వల్ టు జీవుడు అని చెప్పలేం. అలా చెప్పినట్లయితే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఉపనిషద్ వాక్యం విరోధం ఏర్పడుతుంది. అంచేత అజహ లక్షణము పనికిరాదు. సరే, అప్పుడు ఏది పనికి వస్తుంది? జహద్ అజహ లక్షణము. దీనినే భాగత్యాగ లక్షణము అంటారు. ఉదాహరణ, సోయం దేవదత్త. జగల్లక్షణానికి ఉదాహరణ ఏమిటి? గంగాయాం ఘోష. అజహల్లక్షణానికి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడే చూశాం, మంచాహ క్రోశంతి. దీనికేమిటి ఉదాహరణ? వేదాంతంలో ఇచ్చే ఉదాహరణ సోయం దేవదత్త. ఒకప్పుడు కళింగ దేశంలో రాజుగా కనిపించినటువంటి దేవదత్తుడే ఇప్పుడు నా ముందున్న వ్యక్తి. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. రెండు విరుద్ధ విషయాలున్నాయి. అప్పటి కాలము, ఇప్పటి కాలము, అప్పటి స్థలము, ఇప్పటి స్థలము. ఈ విరుద్ధ భావాలను విడిచిపెట్టి వ్యక్తి ఒక్కడే అని గ్రహిస్తున్నాం. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు కాలాన్ని, స్థలాన్ని ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వదిలిపెట్టి ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అంటున్నాం. ఇటువంటి దాన్ని జహత్ అజహత్, జహద్ అజహల్ లక్షణము, భాగత్యాగ లక్షణము ఆర్ భాగ లక్షణము. ఇందులో కొంత భాగాన్ని విడిచిపెడుతున్నాము. ఏ భాగాన్ని? ఆ దేశము, ఆ కాలము అనే దాన్ని విడిచిపెడుతున్నాము. అతడే ఈతడు అనే స్వరూపాన్ని, వస్తువుని ఒకటిగానే స్వీకరిస్తున్నాము. దీనినే జహద్ అజహల్ లక్షణము. ఇది తత్వమసికి ఎలా వర్తిస్తుంది? తత్పద వాచ్యము ఎవరు? వాచ్యార్థము ఈశ్వరుడు. తత్పద లక్ష్యార్థం ఎవరు? బ్రహ్మము. త్వంపద వాచ్యార్థం ఎవరు? జీవుడు. త్వంపద లక్ష్యార్థం ఎవరు? ప్రత్యేగాత్మ. ఈశ్వరునికి ఏముంది? మాయోపాధి ఉంది. జీవునికి ఏముంది? అవిద్య ఉపాధి ఉంది. ఉపాధుల వలననే ఈశ్వరుడు సర్వజ్ఞుడని, జీవుడు అల్పజ్ఞుడనే భేదం కల్పిస్తోంది. ఈ ఉపాధులు స్వతంత్ర సత్యాలు కావు, అబ్సల్యూట్ రియాలిటీ కాదు. ఉపాధులు వచ్చిపోతూ ఉంటాయి. అనాది అవిద్య వలన ఏర్పడినటువంటి మిథ్యా ఆవరణలు. వాటిని తొలగించినప్పుడు మాత్రమే నిరుపాధికమైన చైతన్య స్వరూపము మిగులుతుంది. ఉపాధుల పాత్ర. ఒకే సూర్యుడు గారు ఉన్నారు. ఆయన అనేక నీటి పాత్రలలో ప్రతిబింబిస్తారు. చిన్న పాత్రలో చిన్నగా కనిపిస్తారు,
పెద్ద సరస్సులో పెద్దదిగా కనిపిస్తారు. అనేకమైనటువంటి పాత్రలు పెడితే అనేక సూర్యులుగా కనిపిస్తారు. ప్రతిబింబాలలో భేదం ఉంది కానీ అసలు సూర్యుడు ఒక్కడే. అలాగే మాయోపాధిలో ప్రతిబింబించిన చైతన్యము ఈశ్వరుడు, అవిద్యోపాధిలో ప్రతిబింబించిన చైతన్యము జీవుడు. ప్రతిబింబాలలో భేదం కానీ ప్రతిబింబింపజేసే చైతన్యము ఈశ్వరుని యందు జీవుని యందు ఒక్కటే. అందువలన ఈ మహావాక్యం చెప్పేది, నీవు శరీరము కాదు, నీవు మనస్సు కాదు, నీవు బుద్ధి కాదు, నీవు అహంకారం కాదు, నీవు పరిమితమైన జీవుడవు కావు. ఇవన్నీ అవిద్యా ఉపాధుల వల్ల ఏర్పడినటువంటి అవస్థలు మాత్రమే. వాటిని తొలగించిన తరువాత మిగిలేది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము, అదే ప్రత్యేగాత్మ, అదే రెండు ఒక్కటే. అందువలన తత్వమసి అంటే ఆ పరబ్రహ్మమే నీవు. త్వం తదసి అంటే నీవే ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు. నీవే ఆ పరబ్రహ్మ అయి ఉన్నావు అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ గాను మార్చాం. మొదటి వాక్యంలో ఏమిటి? పరబ్రహ్మ నీవే అయి ఉన్నావు, పరబ్రహ్మ సబ్జెక్ట్. రెండో దాంట్లో నీవే పరబ్రహ్మ అయి ఉన్నావు, ఆ నీవే అనేది ఇక్కడ సబ్జెక్ట్ చేసి. ఈ విధంగా ఎలా చెప్పినా ఒక్కటే. అహమస్మి, 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 సోహం, 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 శివోహం, శివోహం. లక్షణావృత్తి వాక్యార్థం సరిపడనప్పుడు లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ వాక్యం యొక్క సంపూర్ణ అర్థాన్ని గ్రహించడాన్ని లక్షణావృత్తి అంటారు. ఇది 3 రకములుగా సంస్కృత భాషలో ఉంటుంది. అన్ని భాషల్లోనూ ఉంటుంది. సంస్కృతంలో జహల్ లక్షణము, వాక్యంలో ఉన్న ఒక పదాన్ని వదిలేసి దాని డైరెక్ట్ అర్థాన్ని, వేరే అర్థాన్ని తెచ్చుకోవడము జహల్ లక్షణము. జహత్ అనగా విడిచిపెట్టుట. గంగాయాం ఘోష, గంగయందు గొల్లపల్లె ఉన్నది. గంగయందు పల్లె ఉండదు కాబట్టి గంగయందు అనే దాన్ని వదిలిపెట్టాము. గంగకు బదులుగా అక్కడ ఉన్న తీరాన్ని తీసుకున్నాము. తీరే ఘోష అస్తి, తీరమునందు గొల్లపల్లె ఉన్నది అనే అర్థాన్ని తెచ్చుకున్నాం. ఇటువంటి దానిని జహల్ లక్షణము అంటే ఉన్న పదాన్ని వదిలి దానికి సరిపడేటటువంటి అర్థాన్ని క్రొత్తగా తెచ్చుకొని ఆ వాక్యాన్ని పూర్తి చేసుకుని అర్థం చేసుకోవడాన్ని జహల్ లక్షణము అంటారు. తత్వమసి అనే దాంట్లో తత్ అనే దానిని త్వమ్ముని వదిలేయలేము. ఎందుకు కనిపిస్తున్నాం, ఎదుర్కొన్నాం ఉన్నాయి, అలాగే ఉంది. ఈ త్వమ్ముని తత్తో ఈక్వేట్ చేయాలి. తత్ అంటే వాచ్యార్థమైనటువంటి ఈశ్వరుడితో ఎలాగూ చేయలేము. ఆ తత్ అనే పదాన్ని పోని వదిలేద్దాము, వేరేదైనా తెచ్చుకుందామంటే ఆ తత్పదార్థాన్ని వదలడానికి వీల్లేదు. ఎందుకు? తత్ త్రికాల అబాధ్యము, దాన్ని వదిలే ప్రశ్న లేదు. సో తత్ అలాగే ఉండగా త్వమ్మని దాన్ని ఈక్వేట్ చేయడానికి వీలు పడదు. కాబట్టి జహల్ లక్షణము పొసగదు. అజహల్ లక్షణం, అజహల్ లక్షణం అంటే వదలకుండా చెప్పడం. మంచాహ క్రోశంతి,
మంచములు ఏడుస్తున్నాయి. మంచాహ అంటే మంచములు ప్లూరల్. క్రోశంతి ఏడుస్తున్నాయి. మంచాలు ఏడవు. మంచాలు అలా ఉంచుకొని దానికి సంబంధించినటువంటి ఒక అర్థాన్ని పక్కన జోడించుకొని మంచముల పైన ఉన్నవారు ఏడుస్తున్నారు అనే అర్థం తెచ్చుకుంటే అజహత్ విడిచిపెట్టకుండానే క్రొత్తగా ఒక భాగాన్ని చేర్చుకొని చెప్పడం, దీనినే ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటారు ఇంగ్లీష్లో. ద కింగ్ ఈస్ ద బెడ్ ఈజ్ స్లీప్లెస్ అన్నాం అనుకోండి, ద బెడ్ ఈజ్ స్లీప్లెస్. బెడ్కి ఎలా స్లీప్ ఉండడం, స్లీప్ ఉండకపోవడం ఉండదు. ద కింగ్ ఆన్ ద బెడ్ ఈజ్ స్లీప్లెస్. ద కింగ్ ఆన్ ద బెడ్ ఆర్ ద పర్సన్ ఆన్ ద బెడ్ ఈజ్ స్లీప్లెస్. బెడ్ ఈజ్ స్లీప్లెస్ అన్న దాంట్లో బెడ్ను వదలకుండానే ద పర్సన్ అనే దాన్ని యాడ్ చేసుకుని ద పర్సన్ ఆన్ ద బెడ్ ఈజ్ స్లీప్లెస్. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్, ఆల్సో కాల్డ్ అజహల్ లక్షణం. అజహల్ లక్షణాన్ని తత్వమసికి పెడదాం. తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే జీవుడు. ఈ పదాలను అలాగే ఉంచేస్తే ఏ భాగాన్ని వదిలేయకుండా ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడిని, అల్పజ్ఞుడైన ఈ జీవుని ఒకటి చేయలేము. రెండు ఒకటే అని చెప్పడానికి వీలు పడదు. సో అజహల్ లక్షణం కూడా వీలు పడదు. మూడవది ఏమిటి? జహత్ అజహత్ జహద్ అజహల్ లక్షణము. జగత్ కాదు, జహత్. జహత్ అజహత్ లక్షణము, జగద్ అజహల్ లక్షణము. దీనినే భాగత్యాగ లక్షణము లేక సింపుల్గా భాగ లక్షణము అని కూడా అంటారు. కొంత భాగాన్ని విడిచిపెట్టి కొంత భాగాన్ని విడిచిపెట్టకుండా కొంత భాగాన్ని జహత్ చేసి కొంత భాగాన్ని అజహత్గా విడిచిపెట్టకుండా ఉంచుకొని అర్థాన్ని సాధించడం. తత్వమసిలో ఏమిటి అర్థం? ఇక్కడ తత్పదవాచ్యము, వాచ్యార్థము ఈశ్వరుడు గారు సర్వ జగత్తునకు కారణం. ఎవనిచే జనించు జగం ఎవని లోపల నుండి లీనమై ఎవని యందు డిందు అని చెప్పుకున్నాము. అటువంటి ఈశ్వరుడు. సరే, జీవుడు. జీవుడు అంటే ఉన్నారు అంబికా శర్మ, ఆర్వీఎస్ఎం శర్మ, యజ్ఞేశ్వర్ శర్మ, లక్ష్మణ్ కుమార్, మరొకరు జీవుడు. జీవుడు ఎలా ఉన్నాడు? వీడికి రకరకాలైనటువంటి కన్ఫ్యూషన్లు ఉన్నాయి. వాచ్యార్థంలో జీవుడు అంటే ఉపాధిగత జీవుడు. లక్ష్యార్థంలో ఉపాధిని తొలగించినటువంటి జీవుని ప్రత్యేగాత్మ అంటాము. లక్ష్యార్థంలో ఈ పేర్లేవి లేవు. అక్కడ ఉన్నది ఒక్క చైతన్యమే. అలాగే ఈశ్వరుడు అనే దాని ఉపాధిని, మాయోపాధిని తొలగిస్తే అక్కడ బ్రహ్మం ఉన్నది. అంటే ఒక భాగాన్ని విడిచిపెట్టాం. ఏమిటి? ఉపాధి అనేటటువంటి భాగాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని యందున్న ఉపాధి, మాయా అనే ఉపాధిని, సమష్టి సర్వశక్తిమంతుడు అనే ఉపాధి ధర్మాన్ని విడిచిపెట్టి అల్పజ్ఞుడు, పరిమితుడు, పరిచ్ఛిన్నుడు అనేటటువంటి జీవుని యొక్క ఉపాధి ధర్మాలను విడిచిపెట్టితే ఇంకేం మిగిలింది? ఉపాధి తీస్తే మిగిలిన చైతన్యమే. మనం ఏమిటి? ఉపాధి ప్లస్ చైతన్యం. ఉపాధి ఎలా తొలగిస్తాను? బాహ్యంగా తొలగించలేను. ఫిజికలీ ఐ కెనాట్ రిమూవ్ ద ఉపాధి. భావనాత్మకంగా అర్థం చేసుకోవడంలో ఉపాధికి విలువనివ్వకుండా, సత్యత్వాన్ని ఇవ్వకుండా చైతన్యానికే విలువనిస్తాము. అంటే ఉపాధిని విడిచిపెట్టాము, జహత్ చేశాము. ఆ చైతన్యములో ఉన్నటువంటి చైతన్యాన్ని విడిచిపెట్టలేదు. జహద్ అజహల్ లక్షణము. అందుకే అప్పుడేంటవుతుంది? తత్పద లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మము, త్వంపద లక్ష్యార్థమైనటువంటి సాక్షి చైతన్యము లేక ప్రత్యేగాత్మ రెండూ ఒక్కటే అనేటటువంటిది సాధించడానికి వీలు పడుతుంది. దీనినే శంకరులు ఈ జహద్ అజహల్ లక్షణాన్ని ఉపయోగించే వాక్యవృత్తిలో తత్వమసిని మనకు బోధించారు. తత్వమసి అనే దాన్ని బోధించారు. ఉపాధులు స్వతంత్ర సత్యాలు కావు. అనాది అవిద్య వల్ల ఏర్పడినటువంటి మిథ్యా ఆవరణాలు మాత్రమే. వాటిని తొలగించినప్పుడు మిగిలేది ఒకే నిరుపాధికమైన చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మం.
ఉపాధుల పాత్ర అనేక పాత్రలు ఉన్నాయి. 20 పాత్రలు కుండలు పెట్టారు, నీళ్లు పోశారు. ఈ ఉపాధులలో ఒకే సూర్య భగవానుడు అనేకమైన సూర్యులుగా కనిపిస్తున్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఒకే సూర్యుడు ఒక్కొక్క జీవుని యందు ఒక్కొక్క వెలుగుగా కనిపిస్తున్నట్లు, ఒక్కొక్క కంటి యందు ఒక్కొక్క 2 కళ్ళలో 2 సూర్యులైనా ఒక సూర్యునిగా కనిపిస్తున్నట్లు తోచు పోలిక. తోచడమే, అక్కడేం అన్ని లేవు భిన్నత్వం. ఏ దేవుడు సర్వకాల మహాలీలన్ నిజ ఉత్పన్న జన్య కదంబంబురా. దేని నుంచి పుట్టినటువంటి ప్రతిబింబాలు? ఈ కుండలలో ఉన్నటువంటి ప్రతిబింబాలన్నీ ఆ సూర్యుని నుంచే పుట్టాయి కదా. అయితే ఆ సూర్యుడు గారి పని కట్టుకుని నేను ప్రతిబింబాలను కల్పిస్తాను అని ప్రయత్నం చేసి చేయటం లేదుగా. ఆటోమేటిక్గా సూర్యుడు అలా ఉన్నాడు, ప్రతిబింబాల పాటుకు ప్రతిబింబాలు ఆ నీళ్ళల్లోనూ లేకపోతే అద్దంలోనూ మరొక మెరుస్తున్నటువంటి రాయిలో, అది గ్రానైట్ స్టోన్లోనూ మెటల్లోనూ కనిపిస్తున్నాయి ఉపాధులలో. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఏ దేవుడు, ఏ పరతత్వము సర్వకాల మహాలీలన్, సర్వకాల మహాలీల అంటే కాలాతీతమైన శక్తిగా, నిజ ఉత్పన్న జన్య కదంబంబుల నానావిధ అనురూపకుడై, నానా విధములైనటువంటి అనురూపకుడై ఒప్పున్ ప్రకాశిస్తున్నాడో, కనిపిస్తున్నాడో, అనిపిస్తున్నాడు. నానా విధానురూపకుడై ఒప్పున్ అట్టి హరిన్ ఏ ప్రార్థించు శుద్ధుండనై. అటువంటి ఒకే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నేను ధ్యానిస్తున్నాను. అట్టి హరినే ప్రార్థించు శుద్ధుండనై అంటూ భీష్ముల వారి చేత ఆ పరబ్రహ్మాన్ని స్తుతింపజేశారు పోతన గారు. అలాగే ఇక్కడ కూడా ఒకే చైతన్యం ఉన్నదొక్కటే చైతన్యం. అది అనేకమైనటువంటి ఉపాధులైనటువంటి జీవులు, వస్తువులు, వృక్షాలు, పక్షులు, చెట్లు, అన్ని రకాలైనటువంటి ప్రాణులు, స్థావరములు, జంగమముల యందు స్థితమై ఉంటూ అనేకమా అన్నట్లు కనిపిస్తుంది. చేతి ఇక్కడ వస్తు ధర్మాన్ని విడిచిపెట్టాలి, వస్తువునందున్నటువంటి చైతన్యాన్ని మాత్రమే గ్రహించాలి, సచ్చిత్ని గ్రహించాలి. దానినే జహదజహల్ లక్షణము. అలాగని చూచినట్లయితే మాయోపాధిలో ప్రతిబింబించిన చైతన్యం ఈశ్వరుడు, అవిద్య ఉపాధిలో ప్రతిబింబించిన చైతన్యం జీవుడు. ప్రతిబింబాలలో భేదమున్నది కానీ ప్రతిబింబింపజేసే చైతన్యము ఒక్కటే, అదే బ్రహ్మము, తత్వమసి. అందువలన నీవు ఈ శరీరము కాదు, మనస్సు కాదు, అహంకారం కాదు, పరిమితమైన జీవుడు కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణ నేత్రం నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు. సరే, శరీరం నేను కాదు, మరి పంచభూతాలు ఆయన, అబ్బే అవి కూడా ఉపాధులే. న శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణ నేత్రం నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానందరూప శివో శివో శివోహం శివ కేవలో తదేకో వశిష్ట శివ కేవలో. ఇవన్నీ అవిద్య వలన ఏర్పడినటువంటి ఉపాధులు, అవస్థలు మాత్రమే. అవస్థ అంటే కొంతసేపు ఉంటుంది, కొంతసేపు అవుతుంది. జాగ్రత్త అవస్థ 24 గంటలు జాగ్రత్తలో ఉన్నారా, స్వప్నావస్థ, మళ్ళీ అవస్థ. వాటిని తొలగించిన తరువాత ఎలా తొలగిస్తాను నేను? ఇప్పుడు అందరినీ చంపేయాలా, తీసేయాలా, కొట్టేయాలా? భావనాత్మకంగా కొట్టేయండి అంతే తప్ప బంగారు ఉంగరము, బంగారు నెక్లెస్, బంగారు గాజులు, బంగారు గొలుసు. ఇప్పుడు దీనిలో ఉన్నది బంగారం అని తెలుసుకోవడానికి ఏంటంటే గాజులు, గొలుసు, ఉంగరము, నెక్లెస్ అనే పదాలను క్రాస్ చేసి కొట్టేస్తే మిగిలినది బంగారమే. అయితే ఇది బంగారమే అని తెలుసుకోవడానికి వీటన్నిటినీ కరిగించేసి ముద్ద చేసి చూడక్కర్లేదుగా. అలాగే పరబ్రహ్మము
ఉపాధి ధర్మములను విడిచిపెట్టి భావనామాత్రకంగా చూడడమే మహావాక్యం యొక్క సందేశము. నువ్వు పలానా ఉపాధిగత జీవుడివి, పరిమితుడవు అనే భావంలో ఫిక్స్ అయిపోకు. నీలోనున్న చైతన్యమే సత్యము. ఉపాధి వచ్చిపోయేది. దానికి స్వతంత్రతనివ్వకు, దానికి సత్యత్వాన్ని ఇవ్వకు. అది మిథ్యత్వమని తెలుసుకో. తత్వమసి, ఆ చైతన్యము నీవే. త్వదసి త్వం తదసి, నీవే ఆ చైతన్యము. ఆ చైతన్యమే నీవు, నీవే ఆ చైతన్యము. నీవే ఆ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే నీవు, నీవే ఆ పరబ్రహ్మము. ఇదే అద్వైత సిద్ధి. ఈ మహావాక్యం ఏం చేసింది? జీవునికి బ్రహ్మగారితో కొత్తగా సంబంధాన్ని కల్పించిందా? లేదే. జీవుడు ఉపాధిగా ఉంటున్నప్పుడు కూడా ఈ చైతన్య స్వరూపమే కదా. అంటే ఉన్న సంబంధాన్నే పైన ఉపాధి ధర్మాలను త్రోసిపుచ్చి వెల్లడి చేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న అభేద స్వరూపాన్ని వెల్లడి చేస్తుంది, తెలియజేస్తుంది. డిస్కవర్స్, నాట్ ఇన్వెంట్స్. దెర్ ఇస్ నో న్యూ థింగ్ ఇన్వెంటెడ్ బిట్వీన్ బ్రహ్మ అండ్ జీవ. ఎర్లియర్ హీ is జీవ, నౌ హీ has become బ్రహ్మ. ఒరిజినల్లీ they were two, now they have become one. It is not like that. Ever they are only one. Only because of your misunderstanding, you have confused that you are the Jiva and not the Brahma. Now, the Guru has come into picture and the Shastra has come. Shastra has told, okay, my dear, don't look at the Upadhi, look at the Chaitanya. Then you are ever the Brahma. ఉపాధులు తొలగించినప్పుడు జీవుడు ఉండడు, ఈశ్వరుడనే భేద వ్యవహారము ఉండదు. మిగిలేది తదేకో అవశిష్ట శివ కేవలోహం. శివం శాంతం అద్వైతం చతుర్థం. అదే ఉంటుంది. అద్వైత వేదాంతం చెప్పే జీవబ్రహ్మైక్యత్వం జహల్ లక్షణం ద్వారా వీలుపడదు, అజహల్ లక్షణం ద్వారా వీలుపడదు, జగద్ అజహల్ లక్షణం ద్వారానే సిద్ధిస్తుంది. దీనినే భాగత్యాగ లక్షణము అంటారు. ఇంతకీ ఏమిటి పిండితార్థం? ఏమిటి? తత్వమసి, త్వం తదసి అనే ఈ పైంగళోపనిషత్తు మహావాక్యము పరమసారాన్ని ప్రకటిస్తుంది. జహలక్షణము స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెడుతోంది. అజహలక్షణము స్వార్థాన్ని పూర్తిగా అక్కడే ఉంచుతుంది. స్వార్థం అంటే ఒరిజినల్ అర్థాన్ని, వాచ్యార్థాన్ని. ఈ రెండు మహావాక్యార్థానికి అనుకూలం కావు. జహల్ లక్షణం మాత్రమే విరుద్ధమైనటువంటి ఉపాధి ధర్మాలను త్రోసిపుచ్చి అవిరుద్ధమైనటువంటి చైతన్య స్వరూపాన్ని గ్రహింపజేస్తుంది. అందువలన జీవుడు ఈశ్వరుడు అనే భేదము ఉపాధి కల్పితమే. ఉపాధులు తొలగించి చూచినప్పుడు మిగిలేది అఖండ నిరుపాధిక సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మమే. అది నీవే. తత్వమసి, త్వం తదసి మహావాక్యపు అద్వైత పరమార్థము. ఓం తత్సత్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. సోహం, 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 సోహం. శివోహం, శివోహం. తత్వమసి. అహమస్మి, అహమస్మి. త్వం తదసి. తత్వమసి, త్వం తదసి. తత్వమసి, త్వం తదసి.
అహమస్మి 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 స్వస్తి.